ఎన్డీఏ కూటమి పెన్షన్ల పంపిణీ పండుగ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వికలాంగులకు పెంచిన 6,000 రూపాయలను ఎన్డీఏ కూటమి మాకు ఆరాధ్య దైవమైన మందకృష్ణ మాదిగ వారి వలన వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు, హిజ్రాలకు 3,000 రూపాయల నుండి 6,000కు పెంచిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే. 1వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతి ఎమ్మెల్యే కూడా ఈ పండుగను జయప్రదం చేయవలసిందిగా ఎన్డీఏ కూటమి తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 65,18,496 మందికి పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి గాను 4,399.89 కోట్లు ఖర్చవుతుంది. వికలాంగులపై ప్రేమతో ఈ ప్రభుత్వం ఈ సహాయం అందిస్తూ ఉంది. కావున కూటమికి మా దైవం మందకృష్ణ మాదిగ గారికి ప్రత్యేక ధన్యవాదాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి నంద్యాల జిల్లా అధ్యక్షులు గంగాధర్ శెట్టి, టీడీపీ మాజీ జెడ్పీటీసీ యామా గుర్రప్ప మరియు జనసేన పార్టీ సిరివెల్ల మండల కన్వీనర్ పసుల నరేంద్ర, ఎంఎస్పీ ఆళ్లగడ్డ ఇన్ఛార్జ్ మేకల దస్తగిరి మాదిగ, సిరివెల్ల మండల ఎంఎస్పీ పార్టీ అధ్యక్షులు పెద్ద హుసేని మాదిగ, సిరివెల్ల మండల వికలాంగుల అధ్యక్షులు పుట్టుపల్లె బాలయ్య, సిరివెల్ల మండల ఎంఆర్పీఎస్ కన్వీనర్ జైపాల్ మాదిగ, ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు ఒక దివ్యాంగులు 3,000 రూపాయల నుంచి 6,000 వరకు, 6,000 నుంచి 10,000 వరకు, 10,000 నుంచి 15,000 వరకు కూడా నారా చంద్రబాబు గారి నాయనంలో సాధించాము. మేము కూటమికి మద్దతు ఇచ్చినందుకు మాకు చంద్రబాబు గారు ఖచ్చితంగా పింఛన్ పెంచుతామని హామీ ఇచ్చారు. మాట మార్చలేదు, మనవ తిప్పకుండా వెంటనే ఆ పని చేసినందుకు మా వికలాంగులందరూ హ్యాపీగా హర్షం వ్యక్తం చేస్తున్నాము. జై మందకృష్ణ మాదిగ నాయకత్వం వర్ధిల్లాలి, వికలాంగుల ఐక్యత వర్ధిల్లాలి.